మేడం, ఏమైందిరా? అంతా మీరు చెప్పినట్టే చేశా మేడం. మీ కోడలు శ్రావ్యాన్ని కొంత దూరం తీసుకెళ్లి బాగా కొట్టి వదిలిపెట్టాం. మరిప్పుడు ఆ అహల్య పరిస్థితి ఏంటి? అహల్య కూడా మీరు చెప్పినట్టే కొంత దూరం మా వెంట పడింది మేడం. మేం కూడా తనను బాగా పరిగెత్తించాం. తను బాగా డిస్టర్బ్ అయింది. మీ మీద అటు శ్రావ్యకి గాని ఇటు అహల్యకి గాని డౌట్ రాలేదు కదా? లేదు మేడం, మీ పేరు మా పేరు బయటికి రాకుండా చేసాం. థ్యాంక్ యూ. చెప్పాను కదా బేబీ, మన చేతికి మట్టంటకుండా పని పూర్తి చేస్తానని. మొత్తం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఎస్ మామ్. కానీ ఆ అహల్య మొండిది. తన కడుపులో ఉన్న బిడ్డ ఇంకా మొండిగానే ఉంటాడు కదా. పిచ్చి బేబీ, అది మామూలుగా ఉన్నంతవరకే మొండిది, కడుపుతో ఉన్నప్పుడు కాదు. అంత దూరం పరిగెడితే ఏ ప్రెగ్నెంట్ అయినా డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా దాని కడుపులో ఉన్న బిడ్డ ఈ పాటికి చచ్చిపోయుంటుంది. హాస్పిటల్కి వెళ్ళినా చనిపోయిన బిడ్డనే కంటుంది. ఆ తర్వాత బిడ్డని కనలేని అది మనకెందుకని పెద్దావిడ దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. గౌతమ్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. అది వారసుణ్ణి కనలేదు, ఆ ఇంట్లో ఉండలేదు. ఖచ్చితంగా గౌతమ్ నీవాడే. థ్యాంక్ యూ మామ్. శ్రావ్య, శ్రావ్య కళ్ళు మూయొద్దు. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య అలాగే ఉండు. శ్రావ్య, శ్రావ్య. అయ్యో, ఆపండి, ఆపండి ప్లీజ్. అయ్యో. మా ఆడపడిచికి యాక్సిడెంట్ అయింది సార్. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. దయచేసి పోలీసులతో తల్లపమ్మా. సార్, సార్, సార్ ప్లీజ్ సార్. శ్రావ్య, శ్రావ్య కళ్ళు మూయకు. శ్రావ్య, శ్రావ్య కళ్ళు తెరు. శ్రావ్య ప్లీజ్ కళ్ళు తెరు. శ్రావ్య. అయ్యో. ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా కొంచెం సాయం పట్టండి అమ్మా. ఆ తోపుడు బండి వరకు సాయం పట్టండి అమ్మా. మా ఆడపడిచిని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. నువ్వు చూస్తే నిండు గర్భిణిలా ఉన్నావు. ఈ అమ్మాయిని ఎలా తీసుకెళ్తావమ్మా? ఏదోలా తీసుకెళ్తానండి. తనని బతికించాలి. కొంచెం సాయం పట్టండి అమ్మా. రండి. శ్రావ్య కళ్ళు మూయొద్దు. శ్రావ్య. థ్యాంక్స్ అండి. శ్రావ్య, శ్రావ్య కళ్ళు మూయొద్దు. శ్రావ్య.
పంతులు గారు, పంతులు గారు, ఈ అమ్మాయి గుడికి వచ్చిందేమో కొంచెం చూసి చెప్పరా. రాలేదండి. ఈ అమ్మాయికి నెలలు నిండే, కొంచెం చూసి చెప్పరా. లేదండి, ఈ అమ్మాయి గుడికి రాలేదు. అంటే వేరే గుడికి ఏమైనా వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒకవేళ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళి ఉంటుందా? చెప్పండి బాబు. రాజుగారు, అహల్య ఇంటికి వచ్చిందా? లేదు బాబు, ఇంకా రాలేదు. నేను తన కోసమే చూస్తున్నాను. ఇంటికి ఇంకా రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదేంటి బాబు, గుళ్ళో అహల్య కనిపించలేదా? అహల్య ఈ గుళ్ళో లేదు రాజుగారు. వేరే గుడికి ఏమైనా వెళ్ళిందేమో. సరే, నేను చూస్తాను. సార్, ఎవరి గురించి వెతుకుతున్నారు? అమ్మా, ఈ అమ్మాయిని గుడి దగ్గర ఏమైనా చూసారా? పంతులు గారు ఏమో రాలేదంటున్నారు. చూశాను బాబు. చూసారా? ఎక్కడ? ఇక్కడే బాబు, కానీ ఆమె గుళ్ళోకి వెళ్ళలేదు. అక్కడ ఎవరో అమ్మాయిని రౌడీలు కిడ్నాప్ చేస్తుంటే ఆ అమ్మాయిని కాపాడడానికి ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది బాబు. ఇటువైపా? ఇటే బాబు, ఇప్పుడే వెళ్ళింది. అహల్య ఇంకా రాలేదేంటి? నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. చెప్పండి, మీరు ఎవరికి ప్రాబ్లం? మా అన్నకి మైక్ కట్ అయింది సార్. మైక్ కట్ అయిందా? అదే సార్, ఆడియో పోయింది సార్. ఏదైనా వస్తువు పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? మా అన్నకి గొంతు పోయింది సార్, మాట రావట్లేదు. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచే? అబ్బే లేదు సార్, నిన్న మొన్నటి వరకు మా అన్న పిచ్చి కుక్కలా కరిచేవాడు. సారీ సార్, అరిచేవాడు. సడన్ గా గొంతు పోయింది. సారీ అన్న. సడన్ గా గొంతు ఎందుకు పోయింది? మా అన్న ఒక నిజం చెప్పాలనుకున్నాడు సార్. నిజం చెప్తే గుర్తుపోతుందా? అబద్ధం. అసలు నిజమేంటో చెప్పండి. అంటే మా అన్న ఒక జ్యూస్ తాగాడు, అప్పటి నుంచి గొంతు పోయింది. ఏ జ్యూస్ తాగాడు? అడుగుతున్నాడు కదా, చెప్పన్నా.